కందలో వారాహి అమ్మవారి రూపం. అమలాపురం గోశాలలో కందదీపం పెట్టేందుకు నిర్వాహకుడు పోతురాజు రామకృష్ణరావు కాయగూరల దుకాణానికి కంద కోసం వెళ్లారు. అక్కడ 25 కేజీల కంద ఆయనను ప్రత్యేకంగా ఆకర్షించింది. కంద వారాహి అమ్మవారి రూపాన్ని పోలి ఉండడంతో రామకృష్ణ దానిని కొనుగోలు చేశారు. అనంతరం కందను విభూదితో వారాహి అమ్మవారిగా అలంకరించి కంద మధ్యలో ఉన్న గుజ్జును తొలగించి కంద దీపం పెట్టారు. గత నెల రోజుగా ఈ కంద దీపానికి ప్రత్యేక పూజలు చేస్తున్నామని రామకృష్ణ తెలిపారు. కంద రూపంలో ఉన్న వారాహి అమ్మవారిని చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. లక్ష్మీ గణపతి హోమం, మహాలక్ష్మి సాధన, ధూమావతి, బగళాముఖి, కాలభైరవ, కామాఖ్యై, శ్యామకాళి, వారాహి ఈ హోమాలలో భాగంగా మొన్న కార్తీక మాసంలో ఇక్కడ వెలిగించినటువంటి మహాకంద దీపం మనకి పురాణాల్లో, మన సనాతన సాంప్రదాయంలో 365 రోజుల యొక్క తెలుగు మాస ప్రతి తిథికి కూడా ఒక అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఇది ఉంటుంది. కార్తీక మాసంలో ఆ అవ్యక్త పరమాత్మ జ్యోతి రూపంలో దర్శనమిస్తారని చెప్పి, దివి నుంచి భూమి జ్యోతిలో దిగుతారని చెప్పి మన ఋషులు చెప్పి ఉన్నారు. ఆ వచ్చినప్పుడు మనం ఒక జ్యోతి వెలిగించడం లాంటివి చేస్తే ఆ యొక్క శక్తిని మనం భగవంతుడిని ఆ రూపంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే మా ఇక్కడ గౌతమ రక్షపాత్ర నిర్వహించినటువంటి కార్తీక మాసంలో మహాకంద దీపాన్ని వెలిగించడం జరిగింది. ఆశ్వేజ బహుళమావాస్య అంటే దీపావళి రోజుని సమయం 9 గంటలకి సాయంత్రం సమయంలో ఈ మహాకంద దీపాన్ని వెలిగించడం జరిగింది. ముఖ్యంగా ఈ కందదీపం, ఈ కంద కొత్తపేట మాకు సంతలో దొరకడం జరిగిందండి. 22 కేజీలు బరువు. అది చాలా పెద్ద రూపంలో ఉంది. దాన్ని లోపలంతా కూడా డొల్చేసి ఒత్తును కూడా మధ్యలో ఒక పార్ట్ కింద ఉంచి ఆ ఒత్తిని దాని ద్వారా తీసుకోవడం జరిగింది. తీసి అందులో నెయ్యి వేయటం జరిగిందనమాట. విశేషం ఏంటంటే ఆ వెలిగించిన దీపావళి నుంచి ఈ మార్గశిరస్వత ఈ రోజు వరకు కూడా ఆ మధ్యలో ఉన్నటువంటిది కూడా ఏది పాడవలేదు. చాలా గొప్పగా అద్వితీయంగా కూడా వెలుగుతూ ఉంది. అందువలన దానికి ఏం పేరు పెట్టారంటే, కార్తీక మాసంలో ఉన్నటువంటి ఆ మహాకంద దీపానికి వారాహి దీపం అని, అలాగే తర్వాత ఈ ధూమ్రవారాహి యొక్క భస్మం చెల్లించి ఈ ధూమ్రవారాహి రూపంలో తయారు చేసినటువంటి గోకృత నందాదీపం ఇది. అంచేత ఈ మార్గశిర మాసంలో ఆ మహాకందాదీపం ధూమ్రవారాహి అవతారంలో దర్శనమిస్తుంది మనకు. అందరూ కూడా ఒక మహత్తరమైనటువంటి మీ ఇహ పరలోకమైనటువంటి స్థితుల్ని ఉద్ధరించుకోగలరని ప్రార్థిస్తూ జై వారాహి, జై జై వారాహి.